ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని పాదసన్నిధికి రావడానికి దేవుడు ఈ మంచి సమయమును మనకు అనుగ్రహించినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి ఈరోజు వాక్య ధ్యానం కొరకు లూకాసు వార్త 22వ అధ్యాయము 15వ వచనమును చదువుకుందాం. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. మనం నిన్నటి దినమున పస్కా యొక్క గొర్రెపిల్లను గురించిన అంశాన్ని ధ్యానించుకున్నాం గనుక ఈరోజు కూడా మనం నిన్నటి దినమున నేర్చుకున్న అంశంలో నుండియే ఇంకా ముందుకు నేర్చుకుందాం. దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు పస్కాకు సంబంధించిన విషయంలో నియమమునిచ్చినప్పుడు మీరు ఆ గొర్రెపిల్ల ఎముకలలో ఒక్క ఎముకను కూడా విరవకూడదు, అప్పుడే ఆ గొర్రెపిల్ల వధించబడుతుంది అని స్పష్టముగా చెప్పాడు. మరి ఈ గొర్రెపిల్ల యేసు ప్రభువుకు ఛాయగా ఉంది. యేసు ప్రభువు సిలువలో వ్రేలాడుచున్నప్పుడు విశ్రాంతి దినము యొక్క సమయము దగ్గర పడుచున్నందున ఆ సైనికులు యేసు ప్రభువు కాళ్లను విరుగగొట్టుటకు ఆయన దగ్గరకు వచ్చుచున్నారు. ఎందుకంటే ఆ విధముగా కాళ్లను విరుగగొట్టినట్లయితే సిలువలో వ్రేలాడుచున్న ఆ వ్యక్తి తొందరగా చనిపోతాడు. అయితే ఆ సైనికులు యేసు ప్రభువు దగ్గరకు చేరుకున్నప్పుడు ప్రభువు అప్పటికే తన ప్రాణమును తండ్రి చేతికి అప్పగించుకున్నట్టుగా వారు చూశారు. అందుకే ఆయన కాళ్ళ ఎముకలను విరుగగొట్ట అవసరము రాలేదు, లేదా విరుగగొట్టబడలేదు. ఇక్కడ కొంచెం ఆగి ఆలోచించుదాం. దేవుడు ఇజ్రాయేలీలకు ఇచ్చిన నియమము చొప్పున యేసుక్రీస్తులో అది ఎంత స్పష్టముగా నెరవేర్చబడుతుందో మనం చూడవచ్చు. ఎందుకంటే పరలోకమునకు తగినట్టుగా ఆ స్థాయిలోనే ఆ బలి అనేది ఉండాలి. అందులో నుండి మొదటి విషయం మనం చూసినట్లయితే, ఒకవేళ బలిని పరలోకం అంగీకరించాలి అంటే పరలోకం నియమించిన నియమము చొప్పుననే సమస్తము ఉండి తీరాలి. అప్పుడే ఆ బలిని పరలోకము అంగీకరించును. రెండవ విషయం, పస్కా యొక్క గొర్రెపిల్లను అగ్నిలో కాల్చాలి. దాని రుచిని మెరుగుపరచడానికి దానికి ఏమీ జోడించకూడదు, కలపకూడదు. మరి దానిని పులియని రొట్టె మరి చేదు ఆకుకూరలతో కలిపి తినాలి. దానిని పచ్చిగా తినకూడదు, దానిలో నీళ్లను కలపకూడదు. అది పూర్తిగా స్వచ్ఛమైనదిగా ఉండాలి. బయటి నుండి దేనితోనూ కల్తీ చేయవద్దు. దానిని పూర్తిగా తినాలి. మరియు దేవుని గొర్రెపిల్ల అయిన యేసు ప్రభువు సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క భయంకరమైన ఉగ్రత అనే అగ్నిలో కాల్చబడ్డాడు. మనం పాపంలో వచ్చే ఆనందాన్ని ఆస్వాదించిన ఆ పాప కారణముగా ఆ అగ్ని మనపై పడవలసినది, కానీ పాపానికి వచ్చు ఆ శిక్షను భరిస్తూనే యేసు ప్రభువు ఆ బాధను, ఆ శ్రమను అనుభవించాడు. దేవుని శిక్షను భరించుటకు మన కోసం ఆయన పాపముగా మారాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుని తీర్పు నుండి రక్షింపబడిన మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. మూడవ విషయం, కాల్చబడిన మాంసమును ఎవరైతే ఇంటిలో సురక్షితముగా ఉన్నారో వారే ఆ మాంసమును తినాలి. అతడు వృద్ధుడే గాని, యవనస్తుడే గాని, చిన్నవారైనా పెద్దవారైనా సరే అందరూ కూడా ఆ భోజనంలో పాల్గొనాలి. ఒకవేళ ఒక కుటుంబమునకు చాలినంత కంటే ఎక్కువగా మాంసం ఉన్నట్లయితే వారు ఇతరులను ఆహ్వానించి మరి వారితో పంచుకోవాలి. ఆ మాంసము మిగిలినట్లయితే పారవేయకూడదు అనే విషయము మనకు అర్థమవుతుంది. అలాగే ఇతరులు కూడా ఆ కుటుంబంతో కలిసిన వారై ఐక్యతతో ఆ భోజనంలో పాల్గొంటున్నారని అర్థమవుతుంది. అదేవిధంగా యేసుక్రీస్తు కుటుంబంలోని పర్యావరణంలో కూడా ఇలాగే ఉంటుంది. మనమందరం దేవుని పిల్లలమే. మనం కృప ద్వారానే రక్షింపబడ్డాం. మనందరము ఒకే కుటుంబానికి చెందిన సభ్యులమై ఉన్నాం. మరియు మనందరము కూడా మనం ఒక్క పాత్రలోనిదే త్రాగుచున్నాం. అయితే మనం వేరువేరు భాషలు కలిగి ఉన్నను, మనం వేరువేరు రంగు కలిగి ఉన్నను, వేరువేరు జాతి కులము కలిగి ఉన్నను, క్రీస్తు ప్రేమ మనందరినీ ఒక్కటిగా మార్చింది, లేదా ఒక్కటిగా చేసింది. ఇంకా మనమందరము రాబోవు దినములలో కూడా రాజులకు రాజైన రాజుతో కలిసి రాజ్యమేలబోచున్నాం. నాలుగవ విషయం, ఈ పస్కా భోజనమును రక్తము గురుతుగా ఉన్న ఇంటిలోనే తినాలి. ఆ ఇంటిలోనే కాపుదల ఉంది అంటే దీని అర్థం యేసుక్రీస్తులో ఉన్న వారిపై ఏ శిక్షా విధి లేదని అర్థం. గుర్తుంచుకోండి,
ఆ రక్తముపై ఎవరి పాదము కూడా పెట్టబడకూడదు. ఆ రక్తమును ఎవరునూ త్రొక్కకూడదు. అయితే ఆ పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తమే అంత విలువైనదైతే, మరి అంత బహుమూల్యమైనదైతే, మరి యేసు ప్రభువు రక్తము ఇంకా ఎంత విలువైనదై, ఇంకా ఎంత బహుమూల్యమైనదై ఉండాలో ఒకసారి అర్థం చేసుకోండి. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. సత్యమును ఎరిగిన తర్వాత కూడా ఒకవేళ ఎవరైనా ఉద్దేశపూర్వకముగా పాపం చేసినట్లయితే అతడు కూడా యేసుక్రీస్తు రక్తాన్ని తన పాదాల క్రింద త్రొక్కుచున్నాడని, దేవుని ధర్మశాస్త్రమును తృణీకరించుచున్నాడని, నిరాకరించుచున్నాడని అర్థం. గనుక ఇలాంటి వ్యక్తి మరి అధిక శిక్షకు అర్హుడుగా మారును గదా. కాబట్టి రండి, మనం దేవుని పిల్లలుగా దేవుడు మనకిచ్చిన ఆ రక్షణ యొక్క విలువను అర్థం చేసుకొని జాగ్రత్తగా నడుచుకుందాం. క్రీస్తు మరియు ఆయన బలి మనకు పవిత్రమైనదిగా, బహుమూల్యమైనదిగాను ఉండాలి. ఈ లోకంలోని పాపము మనకు విలువైనది కాదు. 5వ విషయం, ఈ కాల్చబడిన మాంసమును తినే వ్యక్తి చేదు ఆకుకూరలతో ఎందుకు తినవలసి ఉంటుంది? ఎందుకంటే ఈ చేదు ఆకుకూరలు ఆ ఆహారంలోని విషాన్ని బయటకు తీసుకొస్తుంది. అంతేకాకుండా ఈ చేదు ఆకుకూరలు ఇజ్రాయేలీలకు ఐగుప్తులోని బానిసత్వపు యొక్క చేదు అనుభవంను జ్ఞాపకం చేయుచున్నది. ఎవరైతే ఈ భోజనంలో పాల్గొంటారో వారి లోపల సాతాను మరియు అతని లోకం చేదుగా మారుతుంది. అతడికా లోకానందాన్ని ఆస్వాదించలేడు. 6వ విషయం, వారు భుజించు సమయంలో నడుము కట్టుకొని, చెప్పులు తొడుగుకొని, చేతితో కర్రను తీసుకొని భుజించాలి. దీని అర్థం ఏమిటంటే ఈ భోజనమును భుజించిన వెంటనే ప్రయాణం ప్రారంభమవుతుందన్నమాట. ఇక మీదట ఈ బానిసత్వపు దేశంలో ఉండడానికి ఇక సమయము లేదని, ఈ భోజనమును భుజించిన వెంటనే ఏర్పరచబడిన వారి ప్రయాణం ప్రారంభమవుతుందని అర్థమిచ్చుచున్నది. అదేవిధంగా ఒక వ్యక్తి యేసుక్రీస్తు యొక్క బలిని ధ్యానించి ఆ బలిని స్వీకరించునో, ఇక అతని ప్రయాణం కూడా ప్రారంభమవుతుంది. అతడు ఇకపై ఐగుప్తు బానిసత్వంలో, సాతాను బానిసత్వంలో ఇక ఉండడు. ఒక క్రొత్త ప్రయాణం ప్రారంభమై అది నిత్యత్వపు విశ్రాంతి వైపునకు వెళ్లే ప్రయాణమై ఉంటుంది. ఇజ్రాయేలు ప్రజలు రాత్రివేళ భుజించుచున్నది ఏదో సరదా కొరకు భుజించటం లేదుగాని అది వారి వీడ్కోలు భోజనమై ఉన్నది. ఇంటి బయట ఉన్న ఇళ్లలోనైతే కేకలు, అరుపుల శబ్దాలు వస్తున్నాయి, వినబడుచున్నాయి. ఎందుకంటే దేవుని తీర్పు లేక ఆయన శిక్ష వారిపై పడుచున్నది. వీరైతే వీడ్కోలు భోజనమును భుజించుచున్నారు. ఎవరైతే ఇంటిలో సురక్షితముగా ఉన్నారో వారు దేవుని శిక్ష నుండి తప్పించబడినవారు. ఈ పస్కా పండుగ మరియు ఆ బలి అనేవి ఎంతో బహుమూల్యమై ఉన్నవి. అవి మన కోసం వెలచెల్లించిన ప్రభువైన యేసును సూచించుచున్నవి. మన ప్రభువు స్వయాన గెత్సేమనే తోటలోనికి వెళ్ళడానికి ముందే ఆయన మన మధ్య ప్రభువు వల్ల యొక్క క్రమమును స్థాపించి ఉన్నాడు. పస్కా భోజనము తరువాత స్వయంగా ప్రభువే ఆ రొట్టెను తీసుకొని దానిని విరిచి శిష్యులకు ఇచ్చాడు. గనుక ప్రభు వల్ల ఎంత బహుమూల్యమైనదో లేదా ఎంత ప్రాధాన్యమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పస్కా బలి అనేది ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన అన్ని బలుల కంటే ముందే ఇవ్వబడింది. మిగతా బలులకు ఆధారము ఈ పస్కా బలి అయి ఉన్నది. ఈ బలి ద్వారా ఒక పరిశుద్ధమైన జనము మరియు దేవుడు ఏర్పరచుకొనిన ప్రజలుగా మార్చబడ్డారు. దేవుడు మనల్ని తన కోసం ఒక ప్రత్యేకమైన జనముగా ఏర్పరచుకున్నాడు. గనక రండి, మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరము గల మా తండ్రి, ఈ మంచి సమయం కొరకు, నీ బహుమూల్యమైన వాక్యం కొరకు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, పస్కా గొర్రె పిల్ల గురించి మేము ధ్యానించుకొనుచున్నప్పుడు ఇందులో ఎన్నో విషయాలున్నాయి. తండ్రి, ఈ ఒక్కొక్క మాట నీవు చెల్లించిన ఆ వెల యొక్క విలువను జ్ఞాపకమునకు తెచ్చుచున్నవి. నిన్ను ఇంకా దగ్గరగా తెలుసుకునే ఆ మంచి మనసును మాకివ్వము. నీ యందు భయభక్తులతో నడుచుచు మా పరుగును కడముట్టించుటకు, మా విశ్వాసమును కాపాడుకొనుటకు మాకు సహాయము చేయమని సమస్త మహిమను నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువు త్వరగా రానయున్నాడు గనుక ప్రియులారా,
హృదయమును కలవరపడనీయక విశ్వాసమును కాపాడుకుంటూ మనం ప్రారంభించిన ఆ పరుగును తుదముట్టించుదాం. మనమందరము ఒక్క కుటుంబముగా ఉండడానికి దేవుడు ఇంత గొప్ప సౌభాగ్యమును మనకిచ్చి ఉన్నాడు. మనలో ఎటువంటి భేదం అనేది లేదు. అందరము సమానమే. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. మన ప్రభువు అతి త్వరగా రానయ్యున్నాడు. మారనాథ.